అమ్మ టీవీ ఛానల్ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను మీ టీఏ పాండు. ఈరోజు గణపతి నిమజ్జన కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం చరకాం గ్రామంలో ఈరోజు సిద్ధివినాయక స్వామివారి నవరాత్రుల మహోత్సవం సందర్భంగా ఈరోజు చివరి రోజు అన్న సమారాధన కార్యక్రమం, అలాగే స్వామివారి ఊరేగింపు కార్యక్రమం అయితే మేము ముందు తీసుకురావడం జరిగింది. గ్రామ సర్పంచ్ అయినటువంటి వెన్నెల దేముల గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ నవరాత్రి వేడుకలు అయితే మాత్రం ఘనంగా నిర్వహించడం జరిగింది. అదేవిధంగా స్వామివారి విగ్రహాన్ని విరాళించినటువంటి దాతలు రొంగల్లి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మి దంపతులు మరి యొక్క విగ్రహాన్ని అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మరి రోజు గ్రామంలో ఉన్నటువంటి అందరి సహాయ సహకారాలతో ఈ కార్యక్రమాలు అయితే మాత్రం చాలా సంబరంగా జరిగింది. అదేవిధంగా మరి గ్రామంలో ఉన్నటువంటి శ్రీ కళ్యాణ పోతురాజు స్వామి వారి కోలాటం బృందం అలాగే కోలాటం చేయడం జరిగింది. అదేవిధంగా భజన కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. డీజే డ్యాన్స్లో కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అవన్నీ కూడా ఇప్పుడు మనం స్టెప్ బై స్టెప్ చూద్దాం. ముందుగా మనం చూస్తున్నట్లయితే ఈరోజు చరకాం గ్రామంలో జరుగుతున్నటువంటి అన్న సమారాధన కార్యక్రమం సందర్భంగా మరి ఇక్కడ బూర్లో వండుతున్నటువంటి మహిళలందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం చరకాం గ్రామంలో ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా మరి చివరి రోజు కావడంతో అన్న సమాధాన కార్యక్రమం అలాగే నిమజ్జన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ ప్రెసిడెంట్ గారు అయినటువంటి వెన్నెల దేముల గారి ఆధ్వర్యంలో గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరూ సహాయ సహకారాలతో ఈ యొక్క కార్యక్రమం అయితే మాత్రం 9 రోజుల పాటు అంబరాన్నంటే సంబరంగా జరిగింది. మరి అలాగే విగ్రహించినటువంటి దాతగా మనం చెప్పుకుంటే రొంగల్లి శ్రీనివాసరావు, శ్రీమతి లక్ష్మి దంపతులు మరి స్వామివారి విగ్రహాన్ని అయితే ఇవ్వడం జరిగింది. ఈ 9 రోజులు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి పూజా కార్యక్రమాలు నిర్వహిస్తూ గ్రామం సుభిక్షంగా సంతోషంగా ఉండాలని ఈరోజు ఈ మంచి కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామం చిన్నదైనప్పటికీ కూడా భక్తి కార్యక్రమాల్లో ఎప్పుడు ముందంటే గ్రామంగా మనం జరగమని అయితే చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మరి మహిళలందరూ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని మరి బూర్లో ఉండేటప్పుడు సహాయ సహకారాలు అందించడం జరిగింది అన్న సంబరణ కార్యక్రమానికి. అలాగే స్వామివారిని చూస్తున్నట్లయితే మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో 9 రోజుల పాటు స్వామివారి నవరాత్రులు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ఎంతో భక్తి శ్రద్ధలతో గ్రామం మొత్తం కూడా ప్రతిరోజు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, ఉత్సవ కమిటీ సభ్యులు అందరినీ కూడా ఇక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఈరోజు వీళ్ళందరూ సహాయ సహకారాలతో మరి ఈరోజు ఈ యొక్క వినాయక నవరాత్రి సంబరాలు అయితే ఘనంగా నిర్వహించడం జరుగుతుంది. అదేవిధంగా సర్పంచ్ గారు అలాగే మిగతా పెద్దలు, ప్రజలు, యూత్ కుర్రవాళ్ళు అందరి సహకారంతో జరుగుతున్నటువంటి కార్యక్రమం అయితే కనుల పండుగ జరిగింది. అయితే కమిటీ పెద్దలు ఉన్నారు, వారి వాయిస్ వారు ఇప్పుడు మనం విందాం. ఈరోజు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం చరకాం గ్రామంలో వినాయక నవరాత్రుల సందర్భంగా భారీ స్థాయిలో అన్న సమారాధన కార్యక్రమం అయితే జరుగుతుంది. అలాగే సాయంత్రం నిమజ్జన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అయితే ఈరోజు మరి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుని గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, చిన్నలు అలాగే ప్రజలు అందరి సహాయ సహకారాలతో ప్రతి సంవత్సరం కూడా చాలా ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు. ఈరోజు అమ్మ టీవీ ఛానల్ ద్వారా కవరింగ్ చేయడానికి అయితే ఈరోజు ఈ గ్రామం రావడం జరిగింది. అయితే కమిటీ పెద్దలు అలాగే సర్పంచ్ గారు మనతో ఉన్నారు. వారి మాటల్లో ఈ నవరాత్రుల గురించి మరికొన్ని విషయాలు అయితే మనం తెలుసుకుందాం. నమస్తే అండి. ఈరోజు చరకాం గ్రామం ఇచ్చేసినటువంటి అమ్మ టీవీ ఛానల్ వారికి మా కృతజ్ఞతలు తెలుపుతూ ఈరోజు ఈ వినాయక నవరాత్రులు ముగించుకొని ఈరోజు నిమజ్జన కార్యక్రమం చేస్తున్నాము. ఈ కార్యక్రమానికి ఈరోజు ఇప్పుడు ఈ మధ్యాహ్నం అన్న సమారాధన కార్యక్రమం ఘనంగా ఏర్పాటు చేశాము. అలాగే సాయంత్రం తప్పుల గుళ్ళు, చిరతలు, కోలాటాలతో, డీజే డ్యాన్సులతో మన ఈ స్వామివారిని ఊరేగింపు జరుపుతూ అనుపు కార్యక్రమాన్ని చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి గ్రామస్తులందరూ గత 40 సంవత్సరాల నుంచి అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు ప్రతి గ్రామానికి సంబంధించిన ఏ అయితే నాయకత్వం అందరూ నాయకులు కలిసి వర్గాలు లేకుండా ఒకే దీనిగా ఈ కార్యక్రమాలు చేస్తున్నాము. ఏ కార్యక్రమం అయినా సరే విజయవంతం అవ్వాలంటే దానికి గ్రామంలో ఉన్నటువంటి యువకుల సపోర్ట్ ఉండాలి. మరి యువకుల సపోర్ట్ మా ఊర్లో ఈ యువకుల సపోర్ట్ మాత్రం మాకు ప్రత్యేకంగా ఎప్పుడు ఉంటుంది. అన్ని విధాలుగా ఈ యువత ముందుకు వచ్చి ఈ కార్యక్రమాన్ని నడిపిస్తుంటారు. దానికి మేము చాలా కృతజ్ఞతలు చెప్తున్నాం వాళ్ళకు. అలాగే మరి ఈరోజు ఈ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరుగుతుందంటారా, లేదంటే వేరే పార్టీలు అంటూ ఏమి ఉండదండి. ఇక్కడ అందరూ కలిసి ఒకే విధంగా ఒక కుటుంబంలాగా ఉండి అన్ని కార్యక్రమాలు చేస్తాము. ఏ పండగ కార్యక్రమాలు, ఏ మహోత్సవ కార్యక్రమాలు సరే అందరూ కలిసికట్టుగా ఉండి ఈ కార్యక్రమాలన్నీ చేస్తుంటాము. మా ఛానల్ వారికి, మా గ్రామం ఇచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు. అయితే ఈ స్వామివారిని పండగ మా తాత ముత్తాతల నుంచి కూడా ఈ గణేష్ స్వామి పండగ మా గ్రామంలో సాంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. అప్పటి నుంచి కూడా మేము కూడా ఈ స్వామివారి పండుగలో అందరూ పాల్గొని భక్తి శ్రద్ధలతో
ఈ నవరాత్రులు భజనలు అవి చేస్తూ భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తాం. అదేవిధంగా ఈరోజు నిమజ్జనం, స్వామివారి నిమజ్జనం ఊరేగింపుతో గ్రామస్తులందరూ కూడా, చిన్నలు పెద్దలు మహిళలు అందరూ కూడా ఈ నిమజ్జనంలో పాల్గొని కోలాటాలతో, డ్యాన్సులతో, ఆనంద ఉత్సాహాలతో ఈరోజు నిమజ్జనం జరుపుకోవడానికి మేమంతా నిర్ణయించుకున్నాం. దీనికి యువకులు అంతా కూడా సహకరించి, గ్రామస్తులందరూ సహకరిస్తారు. ఎప్పుడు కూడా ఈ పండుగని మేము ఘనంగా నిర్వహించి భక్తి శ్రద్ధలతో ఆ స్వామివారికి మీద ఒక నమ్మకం ఈ గ్రామస్తులకి ఎప్పటి నుంచో ఫస్ట్ నుంచి ఉంది, తాత ముత్తాతల నుంచి. అందుచేత మొదటి పండుగ కావున అందరు కూడా ఈ పండుగ నిర్వహిస్తాం. దానికి తగ్గట్టు విద్యాబుద్ధులు, సిరి సంపదలు అన్నీ కలుగుతాయని చెప్పి మా అందరికీ నమ్మకం. ఈరోజు భారీ స్థాయి అన్న సమారాధన కార్యక్రమం అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఎంతమందికి ఇష్టం? ఇప్పుడు కూడా గ్రామం మొత్తం, గ్రామంలో ఉన్న చిన్నలు పెద్దలు ఈ అందరూ కూడా ఈ సమారాధనలో పాల్గొనడానికి గ్రామస్తులందరినీ కూడా ఆహ్వానిస్తాం. అదేవిధంగా వాళ్ళ సహకారం కూడా ఆర్థికంగా కానీ అన్ని రకాల సహకారాలు కూడా గ్రామస్తులందరూ అంగీకరిస్తారు. ఇంచుమించు 1000-1200 మంది దాకా మా గ్రామంలో ఉన్న ప్రజలందరూ ఉన్నారు. అందుచేత ఎప్పుడు కూడా ఘనంగా నిర్వహిస్తున్నాం. ఇందులో చాలా కుటుంబాలు ఉత్సాహంగా ముందుకొచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం, అవునండి, రొంగలవారి ఫ్యామిలీ అందరు కలిసి, ఆడవాళ్ళంతా కలిసి ఆ బూర్లు సహకారం ఇస్తున్నారు. అలాగే ఇంకొకరు ప్రసాదం, రకరకాలుగా సహకరిస్తారు. మిగతా వాళ్ళు కొంతమంది డబ్బుల రూపంలో, కొంతమంది అందరి సహకారం వస్తు రూపంలో అన్ని రకాలుగా సహకారం అందిస్తారు. అందరికీ స్వామివారి ఆశీస్సులు ఎప్పుడు కలుగుతాయని మేమంతా భావిస్తున్నాం. అమ్మ ఛానల్ వారికి ధన్యవాదములు. మా ఊర్లో వినాయకుడిని గత 40 సంవత్సరాల నుంచి మాకు తెలిసిన దగ్గర నుంచి చేస్తున్నారు. అప్పటి నుంచి కూడా మేము కూడా అలా భజన కార్యక్రమాలు ఆపకుండా అలా 9 రోజులు నవరాత్రులు అలా చేస్తున్నాం. తర్వాత మాకు తెలిసిన తర్వాత దేవాలయం కట్టుకోవడం జరిగింది. కట్టుకున్న తర్వాత ఇక్కడ కంటిన్యూగా 9 రోజులు భజనలో కార్యక్రమాలు చేసి అంతా హ్యాపీగా ఉన్నదండి. ఊరంతా సస్యశ్యామలంగా ఉన్నది. ఈ తొలిదేవుడిని వదలకుండా చేస్తాం. తర్వాత దుర్గాదేవిని కూడా అలాగే 9 రోజులు నవరాత్రులు కూడా చేసుకుంటాం సార్. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం చెరకం గ్రామానికి విచ్చేసిన అమ్మ ఛానల్ టీవీ వారికి కృతజ్ఞతలు. వీళ్ళు ఇచ్చేయడం గల కారణం, ఈ వినాయక నవరాత్రుల్లో భాగంగా ఈరోజు నిమజ్జనోత్సవం ఉంది కాబట్టి ఇక్కడ భారీ అన్ని సమారాధన జరుగుతుంది. ఈ 9 రోజులు కూడా విగ్రహ ప్రతిష్ట చేసిన రోజు నుంచి పురోహితులు తీసుకొచ్చి మన గ్రామం అంతా చల్లగా ఉండాలని పురోహిత పూజలు చేయించి ఆ వినాయకుని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ట చేసి ప్రతిరోజు సాయంత్రం 2-3 గంటలు పాటలు, భజన కార్యక్రమం, పాటలు, ఈ దేవుడికి సంబంధించిన అన్నీ కూడా పాడుతారు. ప్రతి 9 రోజుల భాగంగా ఈరోజు ఫైనల్ రోజు, లాస్ట్ రోజు ఆ మధ్యాహ్నం అన్నసమారాధన అయిన తర్వాత సాయంత్రం నిమజ్జన భాగంగా గ్రాండ్గా డీజే సౌండ్తో, యువకులు కేరింతలతో, సౌండ్ సిస్టమ్తో, కోలాటాలతో, తప్పుడుగిలతో ఊరేగింపు గ్రాండ్గా తీసుకెళ్ళి స్వామివారిని నిమజ్జన కార్యక్రమంలో చేస్తాం. 29 రోజులు గ్రామ ప్రజలందరికీ, యువకులందరికీ స్వామివారి ఆశీస్సులు ఉండాలని కోరుచున్నాం. మరి ఇప్పటివరకు కమిటీ వారు చెప్పినటువంటి మాటలు అయితే విన్నాము. మరి అలాగే వాళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి చేసుకుంటున్నారు, ఏ విధంగా చేసుకుంటున్నారు అనేది వారి మాటలు అయితే చెప్పడం జరిగింది. మరి ఇక్కడ అన్న సమారాధన కార్యక్రమం అయితే మాత్రం మొదలైంది. మరి అందరూ పెద్దలందరూ కూడా వడ్డింపులు చేస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ మనం విజువల్స్లో చూసుకోవచ్చు. అనకాపల్లి జిల్లా కసింకోట మండలం చెరకం గ్రామంలో ఈరోజు గణపతి నవరాత్రుల సందర్భంగా చివరి రోజు మరి అన్న సమారాధన కార్యక్రమం అయితే జరుగుతుంది. మరి దీనికి గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యువకులు అందరూ సహాయ సహకారాలతో అయితే జరుగుతుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది. మరి గ్రామం విషయానికి వచ్చినట్లయితే చిన్నదైనప్పటికీ దైవ కార్యక్రమాల్లో ముందుంటుందని చెప్పేసి వాళ్ళైతే చెప్పడం జరిగింది.
ఇక్కడ జనాలు ఎలా చూపించి ఏదో బకెట్ ఉడికింది తినేనమ్మా బాగా తినండి పోరాటం ఆడాలి కదా వారం రోజులు ఈరోజే తినండి ఏమ్మా ఏమో బాగున్నావా మరి ఆకలి ఎట్టిపోదాం నీళ్ళు పడుతుంది అవకాశం ఉంటే ట్రాన్స్ఫర్ చేయించడం చూస్తున్నారు అమ్మా అవునండి అవునండి కొండమా జోడించు
ఊర్ల ఫ్యామిలీయా? తీసాను. మీ పేరే, మీ కుటుంబం పేరు చెప్పారమ్మా వేరే వాళ్ళకి మాట్లాడేటప్పుడు. ఇది ఎప్పుడుగా ఉండిపోతుంది ఛానల్ అని. ఈ రోజుతో తిని అంత అయిపోద్ది. రేపు అన్ని లేట్గా చూసుకుంటే ఏ ఫ్యామిలీ? రంగులాడు ఫ్యామిలీ. రొంగల అన్నసందర్భం స్టార్ట్ అయింది. భోజనాలు అవుతున్నాయి. ఎవరో భోజనం చేయవలసిన అంటే వచ్చి స్వామివారి ప్రసాదం స్వీకరిస్తారని కూర్చున్నాం. బండార దేవుడు నోకల్ గారి అబ్బాయి 200 రూపాయలు ఈ అన్నసంత కార్యక్రమానికి చేస్తాను. రొంగల పోతురాజు చెల్లయ్య గారు అబ్బాయి 100 రూపాయలు అడ్డం వాస్తవులు రొంగల పోతురాజు గారు 100 రూపాయలు స్వామివారి విరాళంగా ఇచ్చారు. పార్వపాల వాస్తవులు లాలం రమణ గారు 100 రూపాయలు స్వామివారి విరాళంగా ఇచ్చారు. రూపాయలు స్వామివారికి విరాళంగా ఇస్తున్నారు. చిత్తరెడ్డి రామరాజు 200 రూపాయలు స్వామివారి విరాళంగా ఇస్తున్నారు. గోగాడ పార్వతి రామరెడ్డి భార్య 100 రూపాయలు విరాళంగా ఇస్తున్నారు. గోగాడ పార్వతి రామరెడ్డి గారి అబ్బాయి ఆవిడ 100 రూపాయలు స్వామివారి విరాళం. నెమ్మ రత్నాయుడు 200 రూపాయలు ఈ స్వామివారికి విరాళం ఇచ్చున్నారు. వారికి ఆ స్వామివారి ఆశీర్వాదాలు కోరుతున్నాం. ఏమైందమ్మా? చుక్కనాయుడు 100 రూపాయలు ఈ స్వామివారి విరాళంగా ఇచ్చి ఉన్నారు. చుక్కనాయుడు 100 రూపాయలు. అమ్మ ఎక్కువ తింటారా మెల్లిగా తింటారా? 3 రోజులు సరిపడదు. మళ్ళీ దేవుడి ప్రసాదం మళ్ళీ దసరా వరకు అవునమ్మా. వచ్చిందా?
గారు దేవుడి గారు అబ్బాయి 200 రూపాయలు ఈ అనుసంధానానికి విరాళంగా ఇచ్చే ఉన్నారు. రెడ్డి నోకరాజు 200 రూపాయలు ఈ స్వామివారికి విరాళంగా ఇచ్చి ఉన్నారు. రెడ్డి నోకరాజు 200 రూపాయలు. కచ్చాంబర్ తింటాడు కదా నమస్కారం చేసుకోండి. ఇప్పుడు తిరగండి. గారు ఏరుబాబు గారు అబ్బాయి 1000 రూపాయలు విరాళంగా ఇచ్చి ఉన్నారు. వారికి స్వామివారి ఆశీస్సులు ఉన్నాను కూర్చున్నాం. నా చూడండి సార్. రెడీ? వరి అప్పలనాయుడు గారు 500 రూపాయలు విరాళంగా ఇచ్చిన స్వామివారికి. వరి అప్పలనాయుడు గారు ఇప్పటి వరకు అన్న సమారాధన కార్యక్రమం అయితే వీక్షించాము. ఇప్పుడు మరి విగ్రహించినటువంటి దాతలు శ్రీనివాసరావు గారు లక్ష్మీ దంపతులతో మరి పూజా కార్యక్రమం జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత స్వామివారి నిమజ్జనం ఊరేగింపు కార్యక్రమం అయితే మాత్రం ప్రారంభం అవుతుంది. ఒకసారి ఇటుగా చూడండి అమ్మా, గురుగారు ఇటు చూడండి, చూడమ్మా.
ఇచ్చే మార్పిచ్చి
మరి అదేవిధంగా చూసుకున్నట్లయితే 9 రోజుల పాటు స్వామివారు పూజా కార్యక్రమాలు అన్నీ అందుకున్నటువంటి స్వామివారి చేతిలో లడ్డు వేలంపాట కూడా పెట్టడం జరిగింది. మరి ఆ వేలంపాటలో గెలుపొందినటువంటి వ్యక్తికి లడ్డుని ఇస్తున్నటువంటి దృశ్యాన్ని కూడా ఇక్కడ సర్పంచ్ గారు అలాగే కమిటీ సభ్యులందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు ఈ కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. మరి స్వామివారు నిమజ్జనానికి సంబంధించి ఊరేగింపుకి సిద్ధమవుతున్నటువంటి దృశ్యాన్ని విజువల్స్లో చూసుకోవచ్చు. అయిపోయాయి అక్కడ వెలిగించండి. కనపడతాడు రాడు. అది బిర్యానీ అది రాసుకుంటాం. అదే దారిపోకుండా చూసుకో.
ఊరేగింపు సందర్భంగా మరి గ్రామంలో ఉన్నటువంటి భజన బృందం ఏదైతే ఉందో వారు స్వామివారి నిమజ్జనం సందర్భంగా ఊరేగింపులో మరి భజన కార్యక్రమం చేస్తున్నటువంటి దృశ్యాన్ని ఇక్కడ మనం చూసుకోవచ్చు. అదేవిధంగా మరి గ్రామానికి చెందినటువంటి కోలాటం బృందం ఏదైతే ఉందో వారు కూడా ఇక్కడ కోలాటం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. అది కూడా మనం విద్యార్థులు చూసుకోవచ్చు. ఈరోజు అనకాపల్లి జిల్లా కసింకోట మండలం చరకం గ్రామంలో ఈరోజు వినాయక స్వామివారి నవరాత్రి సందర్భంగా ఈరోజు చివరి రోజు కార్యక్రమం అయితే మనం చూస్తున్నాము. మరి ఈ కార్యక్రమం పాల్పంచుకున్నటువంటి గ్రామ ప్రజలందరినీ కూడా మనం విజువల్గా చూసుకోవచ్చు. మరి అదేవిధంగా సర్పంచ్ గారు, అలాగే కమిటీ సభ్యులు, ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు, ప్రజలు అందరూ కూడా ఈరోజు ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది. చిన్న గ్రామం అయినప్పటికీ కూడా చుట్టుపక్కల ప్రాంతాలంటికి భక్తి భావన విషయంలో ఆదర్శంగా నిలిచినటువంటి గ్రామంగా మనం చెప్పుకోవచ్చు. మరి అలాగే ముఖ్యంగా ఆ యువకులు, చిన్నపిల్లలందరినీ కూడా మనం స్క్రీన్ పైన అయితే చూసుకోవచ్చు. అయితే మరి గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కోలాటం ఆడుతున్నారు. అది మనం సాక్షిమైనవయ్యా ఆది పూజల స్వామి వందనాలు గణపయ్యా ఆ పదమొక్కుల వాడ మూషిక వాహనమెక్కి రావయ్యా
ఇదా పోకో కొంచెం లైన్లో పెట్టలే కదా బాగా దేడుకో నువ్వు మీ వాళ్ళు కొంచెం డిసిప్లిన్ లేదు బాబా వెళ్ళబెట్టి వెళ్ళవా అమ్మలాల దగ్గరికి వెళ్ళవా ఫోన్ చేస్తున్నాను డాన్స్ ఏంట్రా మీరేనా అది ఎలా బాగుంది చాలా బాగుంది
ఎంతో భక్తి శ్రద్ధలతో ఈరోజు గ్రామం మొత్తం కూడా ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, ప్రజలు, యూత్ కోర్ వాళ్ళు అందరూ సహకారంతో ఈ యొక్క నిమజ్జన కార్యక్రమం ఘనంగా జరిగింది. చూశారు కదండి ఈరోజు సరకాం గ్రామంలో జరిగినటువంటి నిమజ్జన కార్యక్రమం. మరి వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ నమస్కారం.